SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సైకాలజిస్ట్ సింధుజ గారు. జనరల్గా ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అన్నీ కూడా టాక్సిక్గా మారిపోయాయి. అంటే ఏ విధంగా ఉంటున్నాయి రిలేషన్షిప్స్ అనేవి, ఏ విధంగా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో చాలా క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ అండి. యా, టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ ఇండియాలో, ముఖ్యంగా సౌత్ ఇండియాలో, దట్టు ఇన్ తెలుగు స్టేట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్, ఒక కేరళలో ఒక అమ్మాయి అబ్బాయిని చంపేయడం కానీ, విషం ఏదో ఇచ్చేసి, దట్టు అలాంటివి ఇక్కడ తెలుగు స్టేట్స్లో కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఉంది. మనుషులు చంపుకునే వరకు రిలేషన్షిప్స్ ఎందుకు వెళ్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? స్పెసిఫికల్ గా ఇక్కడే అవుతుంది, రీజనల్ బేస్డ్ అని ఏం లేదు, హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఓకే, ఎవ్రీ ఇక్కడ వరకు వచ్చేసినాయి అని ఇక్కడ వరకు వచ్చేసినాయి, Yeah. బట్ దే హ్యావ్ బిన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వరల్డ్ ఓకే. ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. వైఫ్ హస్బెండ్ ని చంపేస్తున్నది, హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నారు. అంటే చంపుకునే వరకు వెళ్ళిపోవడం Yes. అనేది. ఇది కూడా మనం చూసుకుంటే, యునో, నాట్ అండర్స్టాండింగ్ దేర్ పార్ట్నర్ అండ్ వాళ్ళ పార్ట్నర్ చాయిస్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే బేస్డ్ ఆన్ దేర్ సైకలాజికల్ వూండ్స్ ఓకే. అట్లా ఉండి, అండ్ వాళ్ళకి చాలా ట్రిగర్స్ వచ్చి, ఏ గొడవ అయినా అది ఇద్దరిలో ఒక్కరు కూడా కామ్గా ఉండి సేయింగ్ సారీ, ఈగో పక్కన పెట్టి సేయింగ్ సారీ అండ్ అండర్స్టాండింగ్ ది అదర్ పర్సన్, యునో, బీయింగ్ అ ప్రాపర్ కంపానియన్, అట్లా ఉండకుండా ఉండేసరికి డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో వాళ్ళు మనకి హస్బెండ్ అండ్ వైఫ్ అనిపించవచ్చు, బట్ వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నా దే ఆర్ లివింగ్ లైక్ స్ట్రేంజర్స్. సో ఆ స్ట్రేంజర్స్ అంతవరకు వెళ్తుంది అని అంటే ఒక స్ట్రేంజర్ ఇంకొక స్ట్రేంజర్ ని చంపేసినట్టు అవుతుంది, కానీ హస్బెండ్ వెళ్ళి వైఫ్ ని చంపేస్తున్నట్టు. Wife హస్బెండ్ అండ్ వైఫ్ కానీ వాళ్ళు మాత్రం స్ట్రేంజర్స్ అయిపోయారు. ఎప్పుడు ఎప్పుడో అయిపోయింటారు. ఒక కపుల్ స్ట్రేంజర్స్ అయిపోవడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి? బికాజ్ వాళ్ళకి మేబీ వాళ్ళు యూనో పెళ్లి ఆయన కొత్తలో ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో పెళ్ళి అయిందో, వేర్ దే ఫోర్స్డ్ ఇన్ టు ద మ్యారేజ్, ఆర్ పెళ్ళి అయిన తర్వాత ఏమేం డిస్ప్యూట్స్ అయ్యాయో, ఒక్క గొడవ ఎక్కడి వరకు వెళ్ళిందో. సో మెజారిటీ ఆఫ్ దీస్ ఉమెన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఇఫ్ దే వేర్ ఫోర్స్డ్ ఇన్ టు అ మ్యారేజ్, ఇప్పుడు వాళ్ళకి చిన్న ఏజ్లోనే చాలా ఫోర్స్ చేసి పెళ్లి చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే, ఓకే, ఐఎమ్ లివింగ్ అ లైఫ్ విచ్ ఐ డిడెంట్ వాంట్, దిస్ ఇస్ ఫోర్స్డ్ అపాన్ మీ. ఎవరో ఫోర్స్ చేశారు నేను ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి, అండ్ షీ ఫీల్స్ వెరీ లాక్డ్ అప్. అండ్ ఇఫ్ ద హస్బెండ్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ దాట్, యునో, షీ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ షీ, ఇఫ్ హీ ఈస్ నాట్ అక్నాలజింగ్ ద ఫ్యాక్ట్ దట్ తను కూడా ఒక మనిషే, తనకు కూడా ఒపీనియన్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, తనకు కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాల్యూ ఇవ్వకపోయేసరికి తనకి ఇంకా యూనో నా లైఫ్ ఇంకా ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటూ చాలా యూనో డిమోటివేట్ అయిపోయి, ఆల్రెడీ షీ ఈస్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్ దట్ మేబీ షీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోర్స్ఫుల్లీ మ్యారీడ్. సో ఆల్రెడీ షీ ఈస్ ఫీలింగ్ సప్రెస్డ్, అండ్ ఇంకా సప్రెస్డ్ ఆ కేజ్లో ఉంటున్నా కూడా కేజ్లో షీ ఈస్ సబ్జెక్టెడ్ టు పీపుల్ హూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హర్. వాళ్ళని ఆమెను అర్థం చేసుకోవట్లేదు, ఆమె గురించి ఏదైనా గాసిప్ చేస్తున్నారు వేరే రిలేటివ్స్తో కలిసి, అండ్ దే ఆర్ ప్రెషరైజింగ్ హర్, దే ఆర్ నాట్ లెట్టింగ్ హర్ లివ్ హర్ లైఫ్ అన్నప్పుడు, హర్ అనే కాదు అతనికి కూడా యూనో అట్లా అనిపించినప్పుడు, మేబీ ఇఫ్ దిస్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్, అప్పుడు ఐ విల్ గెట్ కంట్రోల్, అప్పుడు ఐ విల్ గెయిన్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. నా లైఫ్ నాకు దొరకాలి అని అంటే అడ్డున్నది ఈ పర్సన్ ఒక్కడే. సో ఇతన్ని నేను లేపేస్తే నాకు నా లైఫ్ వచ్చేస్తుంది అనుకుంటూ ఆ పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఇంకా వేరే ఏం దారి దొరకక ఇంకా దే ఆర్ డూయింగ్ దాట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఈవెన్ వాళ్ళు ఎంత అమ్మాయిలైనా, వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా, దే షుడ్ నాట్ బి ఫోర్స్డ్ ఇన్ టు డూయింగ్ ఎనీథింగ్, బికాజ్ అది లోపల ఉండిపోయి దాట్ విల్ బర్స్ట్ ఇన్ టు సంథింగ్ మచ్ బిగ్గర్ which can't be repaired, because murdering someone is not, it's not a small thing, you're ending somebody's life. ఇలాంటి స్టేజ్ లో ఉన్న ఒక కపుల్ సేఫ్ గా బయటికి విడిపోవాలి అనుకుంటా, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా మార్చుకోవాలి, నెమ్మదిగా వాళ్ళు ఎలాంటి క్రూషియల్ స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు? బికాజ్ ఈ స్టేజ్ వరకు వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దాట్ ఎన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని కైండ్స్ ఆఫ్ గొడవలు అయ్యి ఉంటాయి. అండ్
ఎన్ని గొడవలైనా కూడా బోత్ ఆఫ్ దెమ్ వేర్ నాట్ బీయింగ్ హర్డ్. సో ఆ గొడవలన్నీ ఎక్స్క్లేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. కిడ్స్ ఇన్వాల్వ్ అయితే అవి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి. సో అట్లాంటి గొడవలు అప్పుడు అట్లీస్ట్ ఒక్కరన్నా స్టెప్పింగ్ బ్యాక్ అండ్ నాట్ యెల్లింగ్ విత్ దెమ్ అలాంగ్ విత్ దెమ్. బికాజ్ అరిచేవాడన్నా ఎంతసేపు అని అరుస్తాడు. అండ్ అరుస్తున్నాడు అంటే కూడా ఇట్స్ అన్ ఎమోషన్ షోన్ వేర్ వాడు ఆల్రెడీ ట్రై చేశారు మెల్లిగా చెప్పడానికి ఆర్ ఇన్ అ సటిల్ వే చెప్పడానికి ట్రై చేశారు. అది మనం అర్థం చేసుకోకపోవడం వల్ల దట్ దే ఆర్ ఎండింగ్ అప్ షౌటింగ్ ఎట్ us. సో అండర్స్టాండింగ్ ద రీజన్, అండర్స్టాండింగ్ వై దే ఆర్ గెటింగ్ యాంగ్రీ అండ్ అండర్స్టాండింగ్ ద రీజన్ వై దే మైట్ బీ యాంగ్రీ అని అర్థం చేసుకుంటూ కొంచెం కామ్ అయ్యి వాళ్ళు ఓపిక వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే అరవడం ఆపేసిన తర్వాత reflecting back on the situation, what started the fight, what is adding as a fuel, and వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయితే కూడా ఫ్యూయల్ లాగానే ఉంటుంది ఫైర్ మీద. ద మోర్ పీపుల్ గెట్ ఇన్వాల్వ్ ద మోర్ మెసియర్ ఇట్ గెట్స్. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అండ్ సీకింగ్ సమ్ స్పెషలిస్ట్ హెల్ప్, మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అండ్ సీకింగ్ సొల్యూషన్స్. ఫ్యామిలీ కౌన్సిలర్ లేకపోతే ఒక సైకాలజిస్ట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారు ఇక్కడ, ఎలాంటి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది? బికాజ్ బ్యారియర్స్ ఉంటాయి వీళ్ళకి. ఎలా అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ బ్యారియర్స్ చాలా ఉంటాయి, ఎస్పెషలీ కమ్యూనికేషన్ బ్యారియర్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరికి లవ్ లాంగ్వేజ్ ఒకటి ఉండొచ్చు. ఈ వీళ్ళకి ఆ లవ్ లాంగ్వేజ్ అర్థం కాకపోతే దే వోంట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్ ఇన్ ద వే దట్ దిస్ పర్సన్ వాంట్స్. సో మనకి నచ్చినట్టు మనం ప్రేమించకుండా వాళ్ళకి ఎలా అయితే నన్ను ప్రేమించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అలా మనం వాళ్ళని లవ్ చేస్తే దే విల్ ఫీల్ లవ్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాట్ నేను ఇది చేస్తున్నా, యూ షుడ్ ఫీల్ లవ్డ్ అన్నప్పుడు దట్ విల్ నాట్ హ్యాపెన్. దట్ విల్ క్రియేట్ అ గ్యాప్. హస్బెండ్ వాళ్ళు టైం ఎవరు బట్ ఏదో కొని తెచ్చి కొనిచ్చేస్తుంటారు, వాళ్ళు అదే లవ్ అనుకుంటారు హస్బెండ్ సైడ్ నుంచి. బట్ అమ్మాయి అది కాదు. ఉమెన్ డోంట్ ఫంక్షన్ లైక్ దాట్. ఉమెన్ మేబీ దేర్ ఆర్ ఉమెన్ లైక్ దట్. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా కూడా ఉంటారు. కొంతమందికి ఎలా అంటే నువ్వు గిఫ్ట్ ఇచ్చినా లేకపోయినా స్పెండింగ్ సమ్ గుడ్ క్వాలిటీ టైమ్ విత్ హర్, టాకింగ్ టు హర్, లిసనింగ్ టు హర్ మీన్స్ అ లాట్. లిసనింగ్ టు హర్ అనే విషయం దగ్గరికి వస్తే ఎక్కువ భర్తలు వాళ్ళ భార్య మాటలు వినరు అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటారు. యా, బికాజ్ స్టార్టింగ్ లోనే దే గెట్ మ్యారీడ్. ఇప్పుడు హస్బెండ్ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వెన్ యూ లుక్ ఎట్ ద హస్బెండ్ is somebody who is working, who is more exposed to the social environment, and wife is somebody who is at house. So atlanti place lo the husband will look at the wife in a light where నీకేం తెలీదు నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏదో సోద్దాంలా మాట్లాడుతున్నావు, ఆపేసే, నీ మాటలు ఎవడు వింటాడు, నువ్వు ఏదో ఒకటి వాడుతూనే ఉంటావు అని అట్లా అనుకుంటారు. కానీ బట్ ఇన్ అ వే యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ బ్రేకింగ్ దట్ బాండ్. హ్యూమిలేట్ చేస్తారనే విధంగా హ్యూమిలేట్ చేస్తారు చాలా. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్ లోకి వెళ్ళి ఆలోచించిన, బికాస్ అండర్స్టాండింగ్, యాక్సెప్టింగ్ దట్ మనకి తెలిసినవి వాళ్ళకి తెలియవు, వాళ్ళకి తెలిసినవి మనకి తెలియవు. ఉమెన్ ఆర్ స్ట్రాంగ్ విత్ ఇంట్యూషన్ అండ్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్. సో అది కూడా కష్టమే, సోషల్ లైఫ్ కూడా కష్టమే. సో both of them understanding that this is important and that is also important. So you have to communicate in a certain way which catering for both of them. అట్లా అనేసి వాళ్ళు తక్కువ చూసి మాట్లాడేసేసరికి ఇంకా వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది. లైక్ ఏంటి ఇలా నన్ను హ్యూమిలేట్ చేస్తున్నాడు, నా మాట వినట్లేదు. వాళ్ళకు కూడా ఎలా ఇంప్రెషన్ ఉండిపోతుంది, నా మాట వినడు, ఏం చెప్పినా నేను మాట వినడు, ఎట్లయినా తీసి పడేస్తాడు, నేను ఎందుకు మాట్లాడాలనుకుంటా. అట్లా వినకపోయేసరికి ఇంకా సెకండ్ టైం థర్డ్ టైంకి నువ్వు వినవా నా మాట, నేను ఇప్పుడు అరిచి చెప్తానన్నా నువ్వు నా మాట వింటావేమో, అరిచి చెప్తానన్నా నీకు అర్థమవుతుందేమో. సో ఫస్ట్ వచ్చినప్పుడే మెల్లగా వచ్చి నీ దగ్గరికి ఏదో కమ్యూనికేట్ చేయడానికి వస్తున్నప్పుడు అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్టింగ్ హర్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ లిసనింగ్ టు హర్, అక్కడే కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఆగిపోతుంది. అంత నెమ్మదిగా చెప్తేనే వినని పర్సన్ అరిచి చెప్తే విట్టడని అనుకోవడం కూడా ఒక రకంగా ఫూలిష్నెస్ అని చెప్పొచ్చా? బట్ షీ డజంట్ హ్యావ్ అ చాయిస్.
అంటే in that relationship. ఇంటెన్షన్ మాత్రం అవతల వాళ్ళు తనని అర్థం అర్థం చేసుకోవాలి. చేసుకోవాలనే ఉంటుంది. Hmm. And she's trying different ways. ఈ కేసులో ఏది సొల్యూషన్ ఏదవుతుంది అంటారు? అండర్స్టాండింగ్ ఎట్లా చెప్తే ఆ హస్బెండ్ కి అర్థమవుతుంది అండ్ హస్బెండ్ కూడా అర్థం చేసుకోవాలి. Even that is not okay, disrespecting your wife and looking down upon her. As an individual, it will not create a respectful relationship. So understanding that, okay, నా వైఫ్ కూడా ఒక ఇండివిజువల్, తన ప్రపంచం నాకంటే చిన్నగా ఉండొచ్చు, బట్ దాట్స్ హర్ ఎంటైర్ వరల్డ్. If she is coming to you and saying something about it, you should be open about it. Same way, నువ్వు అలా ఓపెన్ ఉండి కొంచెం తన మాట వింటే and she will accommodate so much more for you that you can talk about n number of things and she'll be there for you. So women కి ఎట్లా అంటే if you give 10%, they will give you 90. సో ఈ రూల్ అండ్ ప్రతి ఒక్కరు అబ్బాయి అర్థం చేసుకోవాల్సిన రూల్ అని చెప్పొచ్చు And అనుకుంటా. also understanding what exactly she needs. తనకి ఏం కావాలో అర్థం కమ్యూనికేట్ చేసుకోగలగాలి. తన మాట వినడం అయి ఉండొచ్చు, తన అర్థం చేసుకోవడం అయి ఉండొచ్చు, తనకి Yes. అవసరమైంది ఇవ్వడం అయి ఉండొచ్చు. గుర్తు పెట్టుకోవాలి కూడా. గుర్తు పెట్టుకొని తనకి ఇలా ఎలా చేస్తే నచ్చుతుంది, ఎలా మాట్లాడితే నచ్చుతుంది, ఎఫర్ట్స్ పెట్టాలి. అర్థం చేసుకోవాలి ఫస్ట్. అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం వాళ్ళని లవ్ చేస్తే దే విల్ ఫీల్ లవ్డ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ లైక్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టాక్సిక్ రిలేషన్షిప్ కి ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే ఇక్కడ సింధుజ గారు ఇవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.